నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో అండి, ఈరోజు మనం అమరావతి వెస్ట్ బైపాస్లో ఉన్నాం. సో ఈ వెస్ట్ బైపాస్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. వెస్ట్ బైపాస్ గురించి వన్ సెంటెన్స్లో చెప్పాలంటే అమరావతి, విజయవాడ, గుంటూరు ఇది ఒక వెయిన్ లాంటిదండి, ఆర్టిలరీ వెయిన్ లాంటిది అని చెప్పొచ్చు. మన బాడీలో వెయిన్స్ ఎలాగో అమరావతి గ్రోత్లో ఈ వెస్ట్ బైపాస్ అలాంటిది. సో ఈ వెస్ట్ బైపాస్ అనేది గ్రోత్ ఇంజన్ అని చెప్పొచ్చండి. ఈ కనెక్టివిటీ చూస్తే ఒకసారి కోర్ అమరావతిని కనెక్ట్ చేస్తూ చెన్నై హైవేని కనెక్ట్ చేస్తుంది. అలాగే అక్కడి నుంచి గుంటూరు వరకు మీకు ఈజీ రీచ్. అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉన్న పొటెన్షియల్ ఏరియాస్ గొల్లపూడి కావచ్చు, గొల్లపూడి టు ఇబ్రహీంపట్నం వరకు ఈజీ రీచ్ అవుతుంది అమరావతికి. గొల్లపూడి నుంచి అగైన్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేయొచ్చు. వెస్ట్ బైపాస్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏరియాలో ఉన్న గ్రోత్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్పోర్ట్ కావచ్చు, కోర్ క్యాపిటల్ కావచ్చు, లేదంటే బందర్ రోడ్ కావచ్చు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని హైవేస్ని కనెక్ట్ చేస్తూ అమరావతి కోర్ సిటీకి ఒక రాజమార్గం లాంటిది ఈ వెస్ట్ బైపాస్. ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా, ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమరావతికి ఫస్ట్ మేనేజ్డ్ హైవే ఏదైనా ఉందంటే అది వెస్ట్ బైపాస్. ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఈ వెస్ట్ బైపాస్లో పార్ట్గా 3.5 కిలోమీటర్స్ బ్రిడ్జ్ కృష్ణా రివర్ మీద డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది బ్రిడ్జ్ కూడా. సో వన్స్ వెస్ట్ బైపాస్లో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి కోర్ క్యాపిటల్కి మ్యాటర్ ఆఫ్ 20 minutes ఆర్ 30 minutes డ్రైవ్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అండి, ఎయిర్పోర్ట్కి వచ్చిన పీపుల్ ఎంత ఈజీగా కోర్ క్యాపిటల్కి రీచ్ అవ్వచ్చు అనేది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం కండ్రికి కావచ్చు, దీని బ్యాక్ సైడ్ నున్న కావచ్చు, నున్న నుంచి ముస్తాబాద్, గన్నవరం, ఎదురుపావులూరు, మల్లవల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఈరోజు ఆటోమొబైల్ క్లస్టర్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ గన్నవరంలో. అలాగే మేధా ఐటీ టవర్ కూడా గన్నవరంలో ఉంది. గన్నవరంలో కొంత ఐటీ డెవలప్ కాబోతుంది. సో ఈ ఎకనామిక్ ఇంజన్స్ని ప్రతి దాన్ని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతూ ఉంటుంది ఈ వెస్ట్ బైపాస్. అమరావతి డెవలప్మెంట్లో ఫస్ట్ మేనేజ్డ్ హైవే, అమరావతి గ్రోత్లో చాలా కీలకమైన రోల్ పోషించబోతుంది ఈ హైవే. ప్లస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఈస్ట్ బైపాస్ వస్తుంది. ఈ ఈస్ట్ బైపాస్ వస్తే ఏమవుతుందంటే అమరావతి క్యాపిటల్కి, విజయవాడకి ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ ఏర్పడుతుంది. సో ఈస్ట్ బైపాస్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మన ప్రభుత్వం, ఇప్పుడు ఇక్కడ ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయకుండానే అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఫామ్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఈ వెస్ట్ బైపాస్. సో అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, విజయవాడ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే పీపుల్కి కావచ్చు, ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ రియల్ ఎస్టేట్ ఫ్యాక్టర్లో తీసుకుంటే అండి, మనకి ఇక్కడే ఒక వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ కనిపిస్తూ ఉంది ఆపోజిట్లో. సో ఇన్ కేస్ ఈ వెస్ట్ బైపాస్ లేకపోతే ఇలాంటి వెంచర్స్ వచ్చే అవకాశం లేదు. సో హౌసింగ్ ఈజ్ కమింగ్ అప్, రెసిడెన్షియల్ యాక్టివిటీ ఈజ్ కమింగ్ అప్, అండ్ కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు కూడా ఈజీ కనెక్టివిటీ ఏర్పడబోతుంది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలండి. జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే, రోడ్స్ మేక్ అమెరికా ఈరోజు ఎంత పవర్ఫుల్ కంట్రీ అవడానికి రీజన్ ఏంటంటే దే హ్యావ్ బిగ్ రోడ్స్, దే గాట్ బిగ్ రోడ్స్. ద సేమ్ విత్ హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి హైదరాబాద్ అంతలా డెవలప్ అవుతుంది.
నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ అమరావతి అండి. అమరావతిలో ఇలాంటి ఒక మేనేజ్డ్ హైవే రావటం వల్ల అమరావతి గ్రోత్ బూస్టప్ అవబోతుంది. వన్స్ ఆ కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ కంప్లీట్ అయితే టోటల్ డెమోగ్రాఫిక్సే చేంజ్ అవబోతున్నాయి. విజయవాడ, గుంటూరు, అమరావతి ఎవరు ఊహించనంత డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మనం విజువలైజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ అండి. అమరావతికి, ఎయిర్పోర్ట్కి, అలాగే అన్ని హైవేస్ని కనెక్ట్ చేస్తూ అమరావతి క్యాపిటల్కి ఇది ఒక రాజమార్గం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కృష్ణా రివర్ని క్రాస్ చేస్తూ సీడ్ యాక్సెస్ రోడ్ను కూడా క్రాస్ చేస్తూ మిడిల్ ఆఫ్ అమరావతి నుంచి పాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద గ్రోత్ కారిడార్ అండి. దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. ఓకే, సో ఈ వెస్ట్ బైపాస్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ రేట్స్ కూడా ఇక్కడ బూమ్ అప్ అవడం జరిగింది. సో ఇన్వెస్టర్స్కి ఎవరైతే అమరావతికి నియర్గా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ అమరావతి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఉందండి. మీరు గొల్లపూడి నుంచి తీసుకుంటే స్క్వేర్ యార్డ్ 30-40,000 దగ్గర నుంచి 30,000, 25,000, 20,000 ఈవెన్ ఈ రోడ్ నుంచి, అంటే ఈ వెస్ట్ బైపాస్ నుంచి గన్నవరం ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయగలిగితే ఈవెన్ 10-15,000లో కూడా మీకు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది. అలాగే ల్యాండ్స్ విషయానికి వస్తే డిఫరెంట్ ప్రైజెస్ అండి. 3 crores నుంచి 4 crores, 5 crores ఇలా డిపెండ్స్ ఆన్ లొకేషన్ అనమాట. ఎస్, 4 crores, 5 crores వర్త్ అంటే డెఫినెట్గా వర్త్ అండి. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ కారిడార్ కాబోతుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, కోర్ విజయవాడ కనెక్టివిటీ, కోర్ క్యాపిటల్ కనెక్టివిటీ, ప్లస్ అమరావతిని కృష్ణా రివర్ని జాయింట్ చేస్తూ వస్తున్న బ్రిడ్జ్ టువర్డ్స్ హైదరాబాద్ కావచ్చు, టువర్డ్స్ వైజాగ్ కావచ్చు, ఇంకా టువర్డ్స్ చెన్నై హైవేని కూడా ఇది కనెక్ట్ చేస్తారు. సో టోటల్ డెమోగ్రాఫిక్సే చేంజ్ అవబోతున్నాయి ఈ వెస్ట్ బైపాస్తో. సో ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఈ వెస్ట్ బైపాస్ని బేస్ చేసుకొని మీరు ఐదర్ ఫ్లాటింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, ఈవెన్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎలాంటి ఇన్వెంటరీలో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మ్యాటర్ ఆఫ్ 3-4 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ ఉంటుంది. సో ఆటోమొబైల్ క్లస్టర్ ఈరోజు న్యూ అనౌన్స్మెంట్. అమరావతి గ్రోత్ స్టోరీలో ఇంకొక క్లస్టర్, ఇంకొక ఎకనామిక్ ఇంజన్ ఈరోజు యాడ్ అయింది. సో ఇదొక శుభ పరిణామం. అమరావతి ఈజ్ ఫ్లరిషింగ్ అండి. మై రిక్వెస్ట్ ఈజ్ బిలీవ్ ఇన్ అమరావతి. మీరు బిలీవర్స్గా ఉంటారా లేకపోతే వ్యూవర్స్గా ఉంటారా అనేది మీ ఇష్టం. బిలీవర్స్గా ఉంటే యూ కెన్ గ్రో విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి. వ్యూవర్స్గా ఉంటే దట్స్ యువర్ విష్. యా, ఇక్కడ ఉన్న ఈ అమరావతికి అటాచ్డ్గా ఉన్న బెస్ట్ లొకేషన్స్ తీసుకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ తీసుకుందామండి. ఈ పక్కన కండ్రిక మీకు తెలుసు, ఇక్కడి నుంచి టువర్డ్స్ సింగనగర్ అలా విజయవాడ వరకు రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాంతంలో మీకు కనిపిస్తూనే ఉంది కదా, పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ యాక్టివిటీ ఆల్రెడీ వచ్చి ఉంది. సో రెడీ టు కన్స్ట్రక్ట్ వెంచర్స్ ఇవన్నీ. ఇక్కడ తీసుకుంటే అరౌండ్ 30,000 to 35,000 స్క్వేర్ యార్డ్ మీకు ఇన్వెంటరీ ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తే ఆ రామరపాడు రింగ్ వైపు వెళ్ళే రోడ్లో మీ అందరికీ తెలిసిందే ఎస్ఎల్వి ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది విజయవాడ సిటీకి ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ అనేది. దేర్ ఫ్లాట్స్ ఆర్ అవైలబుల్ అండ్ విల్లాస్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఇంకొంచెం బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే నున్నా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు అరౌండ్ 15,000 నుంచి 20,000లో మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే గొల్లపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గొల్లపూడి ద డెవలప్డ్ ప్లేస్ అండి. గొల్లపూడిలో ల్యాండ్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా గొల్లపూడి అనేది ఏమవుతుందంటే ఇప్పుడు 5 minutes డ్రైవ్ అండి అమరావతికి గొల్లపూడికి డిస్టెన్స్. మ్యాటర్ ఆఫ్ 5 minutes డ్రైవ్ అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అమరావతి అయిపోతుంది గొల్లపూడి ఆర్ గుంటుపల్లి ఇలాంటి ప్లేసెస్ అన్నీ, సూరాయిపాలెం, ఈవెన్ ఇబ్రహీంపట్నం వరకు కూడా అనుకోండి. సో ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
లేదంటే టువర్డ్స్ ఇలా ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో కూడా మంచి ఇన్వెంటరీ ఉంది. 20,000, 25,000, 30,000లో మీకు మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది. గన్నవరంకి బిఫోర్ ఉన్న ప్లేసెస్లో మీకు 15,000 నుంచి 20,000 స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ముస్తాబాద్ కావచ్చు, ఎదురుపావులూరు కావచ్చు, అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్ అయితే మీకు అరౌండ్ 10,000లో కూడా ఇన్వెంటరీ దొరుకుతుంది. సో ప్రైజెస్ ఎలా డిసైడ్ చేయాలంటే దీనికి అటాచ్డ్గా వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఉంటే 30,000-35,000 అండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేయగలిగితే అరౌండ్ 20,000, 25,000. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అన్నమాట. ఇదంతా కూడా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేసెస్ అండ్ లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్. సో వెంచర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఎనీవే మీరు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసుకొని కనెక్టివిటీ అది చెక్ చేసుకొని ఈ ఏరియాస్లో మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్లీ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గ్రో అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్ అటాచ్డ్గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, ఇట్ మే బీ ప్లాటింగ్ ఆర్ ఇట్ మే బీ ల్యాండ్స్, మీరు డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. సో నా నెంబర్ వచ్చి 9133728888 అండి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ రిగార్డింగ్ అటాచ్డ్ టు వెస్ట్ బైపాస్ ప్లీజ్ కాల్ అండి. థ్యాంక్ యూ.